పత్తి పండించిన ప్రతి రైతు చూడాల్సిన వీడియో ఇది. సీసీఐ కొనుగోలుపై భారత ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. స్లాట్ అనేది బుక్ అయిన తర్వాతనే పత్తిని కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. స్లాట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్లాట్ బుక్ చేసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మన మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి కపాస్ కిసాన్ అని టైప్ చేసినట్టయితే యాప్ అయితే కింద కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అయితే ఓపెన్ చేసినట్టయితే ఇలా ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. ఆ పేజ్లో మనకు పాస్బుక్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేయగానే మనకి ఇలా బార్ కోడ్ చూపించడం జరుగుతుంది. ఇలా బార్ కోడ్ చూపించినట్టయితేనే మన పత్తిని సీసీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకవేళ చూపించకపోతే మన పాస్బుక్లో పత్తి కొనుగోలుకు రిజిస్టర్ లేనట్టు మనకు తెలుస్తుంది. ఆ బార్ కోడ్ పక్కనే మనకు ఆర్ఎంఆర్ అనేది కనిపిస్తుంది. ఆర్ఎంఆర్ క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్లో మనం స్లాట్ బుక్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అలా పేజ్ ఓపెన్ కాగానే మనకు మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం మార్కెట్ ఎక్కడికైతే తీసుకెళ్తామో ఆ మార్కెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇందులో చేరాలని సెలెక్ట్ చేయడం జరిగింది. చేరాల్లో మళ్ళీ ఏ మిల్లో కూడా అది కూడా సెలెక్ట్ చేయాలి. మిల్లు ఏదో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎంత పత్తి తీసుకోవచ్చున్నాం, ఎన్ని క్వింటాలు అని అది కూడా సెలెక్ట్ చేయాలి. ఏ డేట్ అయితే స్లాట్ బుక్ అయ్యే అవకాశం ఉందో ఆ డేట్స్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అందులో నేను అనేది 31st అనేది బుక్ చేసుకున్నాను. 31st అనేది బుక్ చేసుకోగానే మనకు ఇక్కడ స్క్రీన్ మీద స్లాట్ బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. మనం సెలెక్ట్ చేసుకున్న డేట్లో పత్తి తీసుకోలేకపోతే మనం క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. స్లాట్ డీటెయిల్స్లోకి పోయి క్యాన్సిల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళినట్టయితే మన పత్తి అనేది సీసీకి చాలా సులువుగా అమ్ముకోవడం జరుగుతుంది. రైతన్నలందరూ ఖచ్చితంగా ఈ రకంగా స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.